ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రచన సత్యనారాయణరాజు గారు, ఎడిటింగ్ చెన్న మహాదేవ్ సిఎండి, వాయిస్ ఎన్ నవీన్ కుమార్ ఎన్ఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. రోబో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవే అన్నీ చేసుకుపోతే 2060వ సంవత్సరం నాటికి మన పరిస్థితి ఏమిటి? నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు మా ఊళ్ళో మొదటిసారి జేసీబీ వచ్చింది. అది చూసిన ముసలాళ్ళు అన్నారు, ఒక్క జేసీబీ అట 10 మంది చేసే పని చేస్తుందట అన్నారు. ఇక మనకు పని లేదు, అందరం చచ్చిపోవడమే. నేనప్పుడు రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ పరిస్థితులు తెలుసుకోవాలని ప్రయత్నించేవాడిని. ఆ జేసీబీ భయం నాకు వచ్చింది నిజానికి. కానీ తర్వాత ఏమైంది? ఆ జేసీబీని ఆపరేట్ చేయడానికి ఒకడు కావాలి, రిపేర్ చేయడానికి మరొకడు కావాలి, ఆయిల్ తేవడానికి ఇంకొకడు కావాలి, రోడ్డు డిజైన్ చేయడానికి ఇంజనీర్ కావాలి. రోడ్డు చేసిన తర్వాత దాని మీద వెహికల్స్ పెరిగాయి. వెహికల్స్ పెరిగితే పెట్రోల్ బంక్స్ కూడా వచ్చాయి, మెకానిక్స్ వచ్చారు, డాబాలు వచ్చాయి. ఒక్క జేసీబీ వచ్చి 10 పనులు పోగొట్టి 50 కొత్త పనులు తెచ్చిందన్నమాట. అదే తర్వాత కంప్యూటర్స్ విషయంలో కూడా అలాగే జరిగింది. 1995 తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి. టైపిస్ట్ అందరూ బాధపడ్డారు, భయపడ్డారు. ఇక మన ఉద్యోగాలు కూడా పోతాయి అని నినాదాలు కూడా చేశారు. కానీ ఏమైంది? కంప్యూటర్ ఆపరేటర్ వచ్చాడు, హార్డ్వేర్ ఇంజనీర్ వచ్చాడు, సాఫ్ట్వేర్ రాసేవాళ్ళు వచ్చారు, ప్రింటర్ రిపేర్ చేసేవాళ్ళు వచ్చారు, నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు వచ్చారు. ఆ తర్వాత మన భారతదేశం ఐటీ రంగంలో ప్రపంచాన్నే శాసించేంత స్థాయికి వెళ్ళింది. టైపింగ్ పోయి కోడింగ్ వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చింది. అదే భయం మళ్ళీ వచ్చింది. కానీ చరిత్ర ఒక పాఠం నేర్పింది. టెక్నాలజీ మారిన ప్రతిసారి పని రూపం మారింది తప్ప పని మాత్రం పోలేదు. రిక్షా పోయింది, ఆటో వచ్చింది. ఆటో పోతే బైక్ ట్యాక్సీ వచ్చింది. మీ దగ్గర స్కూటర్ ఉంటే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఓలా, ర్యాపిడో, ఉబెర్ చేస్తే రోజుకు 1000 రూపాయలు వస్తాయి. హాయిగా కుటుంబాన్ని పోషించవచ్చు కూడా. ఇది ఏఐ యుగంలో కొత్త పని. ఇప్పుడు ఏఐ గురించి నిజం చెప్తాను. ఏఐ తెలివి అయినది, కానీ మనిషి అంత తెలివైనది కాదు కదా. 99% మాత్రమే సరైన సమాధానం ఇస్తుంది. కానీ 99% అంటే 100% కాదు కదా. ఆ 1% తేడా కనిపెట్టడానికి మనిషి కావాలి. ఏఐ డేటా చూస్తుంది, కానీ డేటా వెనుక మనిషి బాధ చూడలేదు. డాక్టరు ఏఐ చెప్పిన రోగాన్ని డయాగ్నోస్ చేస్తుంది, కానీ పేషెంట్ చేయి పట్టుకొని ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడగడానికి ఒక మనిషి కావాలి. మరి ఇప్పుడే ఇలా ఉంటే 2060వ సంవత్సరం నాటికి ఏమవుతుందంటే ఏఐ చేయలేనివన్నీ మనిషి చేస్తాడు. అవి ఏమిటంటే సృజనాత్మకత, నిజమైన అనుభవం, మానవ సంబంధాలు, నైతిక నిర్ణయాలు. ఇవన్నీ మెషిన్స్ చేయలేవు కదా. ఎందుకంటే ఇవేమో పుస్తకాల నుంచి నేర్చుకున్నవి కాదు, జీవితం నుంచి నేర్చుకున్నవి. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే.
అంటే దాని అర్థం జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది ఇంకొకటి లేదన్నమాట. ఏఐ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, జ్ఞానం మనిషికి మాత్రమే వస్తుంది, అది కూడా అనుభవం ద్వారా. వేమన అన్నాడు, చదువు కొంచెమైన చాలును, వివేకమదను వానికెల్లనభ్యుదయము, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు అన్నారు. కొంచెం చదువు, వివేకం ఉంటే చాలు, అభ్యుదయం అదే కలుగుతుంది. ఏని వాడుకోవడం నేర్చుకున్న వాడికి ఏఐ శత్రువు మాత్రం కాదు, సహాయకుడు, అంటే హెల్పరు లేదా అసిస్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఎకనామిక్స్ ఏమంటుందంటే, ప్రపంచ ఎకనామిక్ సదస్సు 2023 రిపోర్ట్లో ఏఐ వల్ల 85 మిలియన్ల ఉద్యోగాలు పోతాయి, కానీ అదే సమయంలో 97 మిలియన్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి. నెట్ గెయిన్ 12 మిలియన్ల జాబ్స్ అన్నమాట. భయపడినంత కాదు కదా. కానీ ఒక కండిషన్ ఉంది, అడాప్ట్ చేసుకున్న వాడికి గెయిన్, అడాప్ట్ చేసుకొని వాడికి పెయిన్. మానవ మెదడు ఏ కొత్త విషయాన్ని కూడా తొందరగా యాక్సెప్ట్ చేయదు. అది జేసీబీ దగ్గర జరిగింది, కంప్యూటర్స్ దగ్గర జరిగింది, ఇప్పుడు ఏఐ దగ్గర మళ్ళీ జరుగుతోంది అదే. కానీ చరిత్ర చూసిన కంటికి భయం తక్కువగా ఉంటుంది. చివరగా ఒక మాట, భూమి మీద మనిషి పుట్టిన దగ్గర నుండి పని చేస్తున్నాడు. పని రూపం మాత్రమే మారింది తప్ప పని మొత్తం పోలేదు కదా. పని చేసేవాడికి ఎప్పుడూ పని ఉంటుంది, అది ఏ యుగంలో అయినా సరే. అదే నిజం. ఏఐని చూసి భయపడకండి, అది నేర్చుకోండి, వాడుకోండి, మీ పని కోసం పనికి పెట్టుకోండి. ఆ తెలివి ఉన్నవాడికి 2060 సంవత్సరంలో కూడా ఉద్యోగాలు ఉంటాయి. ఏఐ ఉన్నా, రోబో ఉన్నా, ఇంకా ఎన్ని రకాల కొత్త టెక్నాలజీస్ వచ్చినా కూడా ఎవరి ఉద్యోగము, ఎవరి పని ఎక్కడా పోవు. అది మాత్రం నిత్య సత్యం. తస్మాత్ జాగ్రత్త, పరా హుషార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.